ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు మనకు ఎన్నో వస్తువులు అవసరం పడతాయి. పేస్ట్ దగ్గర నుండి సబ్బులు, నూనెలు, బాడీ వాష్, ఆహార పదార్థాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. ఇప్పటికే నిత్యావసరాల ధరలు పెరిగిపోయి సామాన్యులకు చుక్కలు చూపిస్తుంటే ఇప్పుడు మరికొన్ని ఉత్పత్తుల ధరలు కూడా పెరగనున్నాయి. దీంతో మరింత భారం పడుతుందని చెప్పొచ్చు. సబ్బుల నుండి బాడీ వాష్లు, నూడిల్స్ సహా ఇతర ఉత్పత్తుల ధరల్ని పెంచేందుకు సిద్ధమవుతున్నాయి ఎఫ్ఎంసీజీ సంస్థలు. కొన్ని ప్రోడక్ట్స్ ధరల్ని కొన్ని సంస్థలు ఇప్పటికే పెంచాయి. ముఖ్యంగా ముడి పదార్థాల వ్యయాలు పెరగడంతో మార్జిన్లు కాపాడుకునేందుకు ఉత్పత్తుల ధరల పెంపు తప్పట్లేదని ఆయా కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. సబ్బులు, బాడీ వాష్ ధరలు 2 నుండి 9% వరకు, కేశ సంరక్షణ, నూనెల ధరలు 8% నుండి 11% వరకు, ఇంకా ఎంపిక చేసిన ఆహార పదార్థాల ధరలు 3 నుండి గరిష్టంగా 17% వరకు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా కుటుంబ నెలవారీ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. 2022తో పాటు 2023 ప్రారంభంలో కమోడిటీ రేట్లు పెరిగాయంటూ కొంత భారాన్ని వినియోగదారులకు ఎఫ్ఎంసీజీ కంపెనీలు బదలాయించాయి. కిందటి ఆర్థిక సంవత్సరంలో మాత్రం ఉత్పత్తుల ధరలు పెద్దగా పెంచలేదు. ఇప్పుడు మాత్రం గతంలో కంటే ముడి చమురు, పామాయిల్ రేట్లు తగ్గిన పాలు, కాఫీ, చక్కెర, బార్లీ, కోప్రా వంటి ముడి పదార్థాల ధరలు పెరగడంతో ఉత్పత్తుల ధరలు పెంపునకు కంపెనీలు ఉపక్రమించాయి. టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ పోటీ సంస్థలకు అనుగుణంగా తమ ఉత్పత్తుల ధరల సవరింపు ప్రక్రియ చేపట్టింది. స్వల్ప కాలంలో కమోడిటీ రేట్లు పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని ధరల్ని సవరించుకోబోమని హిందుస్థాన్ యూనిలీవర్ తెలిపింది. ఇదే క్రమంలో డోవ్ సబ్బుల ధరల్ని ఈ సంస్థ 2% పెంచింది. ఇక ఇమామి, డాబర్ ఇండియా సంస్థలో ఈ సంవత్సరం తమ ఉత్పత్తుల ధరల్ని 1 నుండి 5% మేర పెంచనున్నట్లు ప్రకటించాయి. గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ సబ్బుల ధరల్ని 4 నుండి 5% వరకు పెంచింది. ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్ కేర్, జ్యోతి ల్యాబ్స్ తమ డిటర్జెంట్స్ ధరల్ని 1 నుండి 10% పెంచేశాయి. హెచ్యుఎల్ షాంపూ, స్కిన్ కేర్ ఉత్పత్తుల ధరల్ని 4% వరకు పెంచింది. ఇక నెస్లే కాఫీ ధరల్ని 8 నుండి 13% పెంచింది. మ్యాగీ, ఓట్స్ నూడిల్స్ ధరల్ని ఏకంగా 17% వరకు పెంచేసింది. జై శ్రీరామ్. నేను మీ నితిన్ నందకర్. అందరూ ఎస్ఆర్ న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఎనీ అప్డేట్స్ కోసం. జై శ్రీరామ్.